బులెటిన్ కంటిన్యూ చేస్తే కల్తీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా అదుపులోకి తీసుకోవచ్చని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. కల్తీ లిక్కర్ కేసులో జోగి రమేష్ను ఎక్సైజ్ పోలీసులు విచారణ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రధాన నిందితుల సమాచారం మేరకు జోగి రమేష్ పేరును పోలీసులు చేర్చినట్టుగా తెలుస్తోంది. అద్దెపల్లి బ్రదర్స్ నుండి కూడా రాబట్టిన సమాచారం మేరకు జోగి రమేష్ను అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ కేసులో జోగి రాములు పేరును సైతం ఎక్సైజ్ పోలీసులు చేర్చారు. మరోవైపు ఈ కేసులో తనకు సంబంధం లేదని నిరూపిస్తే బలవన్ మరణానికి కూడా పాల్పడతానని అమ్మవారి సన్నిధిలో జోగి రమేష్ ప్రమాణం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మణికుమార్ సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, చెప్పండి, రోజుకో తరహాలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లుగా కొనసాగుతుంది ఈ యొక్క కల్తీ లిక్కర్కి సంబంధించి. కూడా రీసెంట్గా మొన్ననే జోగి రమేష్ కూడా తన ప్రమేయం ఏమీ లేదని చెప్పేసి కూడా విజయవాడ దుర్గమ్మ గుడి దగ్గర ఆయన ప్రమాణం చేశారు. అయినప్పటికీ కూడా అధికారులు అతని పేరు చేర్చారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం జోగి రమేష్ని ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది? సాయిరామ్, ఏపీలో నకిలీ మద్యం కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత వారం రోజుల నుంచి కూడా ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి A1 అద్దెపల్లి జనార్దన్ రావు, అతని సోదరుడు జగన్మోహన్ రావు, A2 వీళ్ళిద్దరిని కూడా గత వారం రోజుల నుంచి కూడా కస్టడీలో ఉంచి విచారణ చేస్తున్నారు. విచారణలో కూడా మాజీ మంత్రి జోగి రమేష్ చెబితేనే ఇదంతా చేశామని చెప్పి ప్రధాన నిందితుడు A1 అద్దెపల్లి జనార్దన్ చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అదంతా కూడా లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ అంతా కూడా అధికారులు రికార్డ్ చేశారు. దీంతో కస్టడీలో జోగి రమేష్ పేరు ప్రస్తావన రావడంతో ప్రస్తుతం జోగి రమేష్ ను ఇందులో కూడా నిందితులుగా చేర్చినట్లు కూడా తెలుస్తోంది. అయితే జోగి రమేష్ ను విచారణ కోసం కూడా కోర్టులో కూడా మెమో దాఖలు చేయడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ క్షణంలో సరే జోగి రమేష్ అరెస్ట్ ఉండవచ్చు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మరోవైపు మొదటి నుంచి కూడా జోగి రమేష్ ఈ కేసుకు సంబంధించి తనకు పాత్ర లేదు, తన ప్రమేయం లేదని చెప్పి కూడా చెప్తూ వస్తున్నారు. ఇటీవల 2 రోజుల క్రితం కూడా విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయం కింద కొండ కింద కుటుంబంతో సహా వచ్చి అక్కడ సత్య ప్రమాణం చేసే ప్రయత్నం చేశారు. ఈ రోజు కూడా, అంటే నిన్న కస్టడీ ముగిసింది. వాళ్ళిద్దరిని కూడా నెల్లూరు జైలుకి తరలించిన నేపథ్యంలో, అటు జగన్మోహన్ రావు విజయవాడ జైలుకి తరలించిన నేపథ్యంలో కస్టడీ రిపోర్ట్ లో కూడా విచారణలో కూడా జోగి రమేష్ పేరు ఉందని చెప్పి బయటకు రావడంతో ఈ రోజు కూడా మాజీ మంత్రి జోగి రమేష్ మీడియా ముందుకు వచ్చారు. కావాలని తనను బదనాం చేయడానికి ఈ వ్యవహారం అంతా చేస్తున్నారని చెప్పి ఆయన మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మీద కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇచ్చిన సవాలుకు వచ్చి సమాధానం చెప్పకుండా తనను కావాలని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి ఆయన కూడా చెప్పిన పరిస్థితి. మణికుమార్, మొదటి నుండి చూస్తున్నాం కల్తీ లిక్కర్కి సంబంధించి కూడా జోగి రమేష్ నా పాత్ర ఎలా లేదు, కూడా దీనికి సంబంధించి కూడా ఎలాంటి పాత్ర లేదు, నాకు కావాలని చెప్పేసి రాజకీయం చేస్తున్నారు, కూటమి సర్కారు నా పైన కక్ష సాధింపులకు చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి కూడా జోగి రమేష్ పదే పదే అన్నాడు. అయినప్పటికీ కూడా వాస్తవాలను తేల్చేందుకు పోలీసులు అతని పేరును కూడా చేర్చడం జరిగింది. ఇది రాజకీయంగా ఎలాంటి దుమారం రేపే అవకాశం ఉంది? సైరామ్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే ఇది రాజకీయ చర్చకు దారితీస్తుందని చెప్పాలి. జోగి రమేష్ ప్రస్తావనకు సంబంధించి ఇప్పటికే అధికారులు జోగి రమేష్ పాత్ర ఏ మేరకు ఉంది అనే విషయాన్ని అటు కస్టడీ విచారణతో పాటు మరోవైపు బయట కూడా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఆఫ్రికా వెళ్లే ముందు జనార్దన్ ఆఫ్రికా వెళ్లే ముందు జోగి రమేష్ ను కలిసి వెళ్ళానని చెప్పిన నేపథ్యం, జనార్దన్ చెప్పిన నేపథ్యంలో ఆ దిశగా కూడా సమాచారాన్ని దానికి సంబంధించిన టెక్నికల్ ఆధారాలన్నీ కూడా సేకరించినట్టు తెలుస్తుంది. జోగి రమేష్ నుంచి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ను కూడా అధికారులు సేకరించినట్టు తెలుస్తుంది. పూర్తిగా దీంట్లో జోగి రమేష్ పాత్ర ఉంది అనే విధంగా కూడా ఈ కస్టడీ విచారణ కావచ్చు, బయట జరుగుతున్న దర్యాప్తు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా జోగి రమేష్ పాత్రను సూచిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం జోగి రమేష్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే దాని మీద ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ మణికుమార్. అరకులోయలో పర్యాటక ప్రాంతాలు తెరుచుకున్నాయి. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో గత 4 రోజులుగా మూసి ఉన్న బొర్ర గుహలు, అలాగే ట్రైబల్ మ్యూజియం, పద్మాపురం గార్డెన్స్, చప్రాయి జలపాతం మొదలగు పర్యాటక ప్రాంతాలు కూడా పర్యాటకులకు అందుబాటులోకి వచ్చాయి. అరకు ఘాట్ రోడ్ను పూర్తిగా తెరిచి అన్ని వాహనాలను అనుమతిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు.